నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి సంధ్యా రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న అంశాలు మనం మాట్లాడుకుంటుంటే కేటీఆర్ అరెస్ట్ అంశం ప్రధానంగా కనపడతా ఉంది. గత సంవత్సరం నుంచి కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు అనే అంశం ప్రధానంగా జరుగుతా ఉంది. ఇటీవల ఆయనకి విచారణ కూడా ఆ, దీనికి సంబంధించి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరేం చెప్తారు? ఆయన అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? కొంతమంది ఆ పార్టీ నాయకులు అంటా ఉన్నారు, మీకు దమ్ము ఉంటే అరెస్ట్ చేయండి, టచ్ చేసి చూడండి. చట్టం దృష్టిలో అందరు సమానమే బ్రదర్. ఉమ్. మీకు దమ్ముందా మాకు దమ్ముందా అనేది చట్టం చూసుకుంటది. ఉమ్. ఇవన్నీ చేసేసి చిల్లర వేషాలు మాటలు ఆయన ఏమంటాడు తెలుసా? కేటీఆర్ ఏమంటాడంటే ఒక్కడు కూడా నా ఎంటిక పీకలేరు అంటాడు. పీకుడు అనే మాట అలా అయ్యకు వాళ్ళకే తప్ప తెలంగాణలో ఎవరు కూడా క్షమించరు అలాంటి మాటలు. ఒక ఆరోపణ వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది. దానికి ఎవరు బాధ్యులండి? కాంగ్రెస్ పార్టీ ఎట్లా బాధ్యులు అవుతారు? మేము అడుగుతున్నాం. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, నీకు తెలియకుండా రూపాయి ఎట్లా మిస్యూజ్ అవుతారు చెప్పండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా తెలియకుండా ఒకసారి ఏమంటారు మీరు? మాకు తెలియదు అంటాడు, ఒకసారి నేనే ఇచ్చిన అంటాడు, ఒకసారి అధికారులు తప్పు అంటాడు, మీకు దమ్ము ఉంటే అరెస్ట్ చేసుకోండి అంటాడు. ఎవరికి దమ్ము, ఎవరికి ధైర్యం కావాలి? మీకు తెలంగాణ ప్రజలంటే ఆషామాషి ఉందా? ఎక్కడో 2004 ముందు బాత్రూమ్ కడుకొని ఉండేటోడు అమెరికలా. నువ్వు ఇలా తెలంగాణ ప్రజలు నీకు పట్టం కట్టి నీకు తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియమ్మ తెలంగాణ ఇస్తే నువ్వు హైదరాబాద్ కు వచ్చి మినిస్టర్ వైతివి, మంచిగా ఎమ్మెల్యే గెలిపించిరు సిరిసిల్లోళ్ళు, 2 సార్లు మినిస్టర్ వైతివి. ఆ బాధ్యత కనీస బాధ్యత లేదా మీకు? ఇష్టానుసారంగా ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని అంటేనే ప్రజలంటే కాంగ్రెస్ పార్టీ, మమ్మల్ని అన్నట్టు కాదు. ఆకాశం ఇందిస్తే మీకే పడుతుంది. ఇష్టానుసారంగా నేను పోతా జైల్లో కూర్చుంటా, చెక్క భజన చేసుకుంటా, నేను బుక్కులు చదువుకుంటా, మీ అయ్యే 80,000 బుక్కులు చదివేం బీకెడు నువ్వేం బిక్తావు? మేము కూడా అదే భాష మాట్లాడతాం. మరి నన్నే ఉల్లిగడ్డల వ్యాపారము, ఉల్లిగడ్డల పంచాయతీ ఇది నీకు అట్లా అనిపిస్తుంది? ఎవరి సొమ్ము ఇది? తెలంగాణ ప్రజల సొమ్ము. నీ అయ్యేది కాదు, నీ అయ్య జాగిరి కాదు, నీ తాత జాగిరి కాదు. ఇది తెలంగాణ ప్రజలు ఒక్క సొమ్ము తిన్నా కూడా జవాబుదారిగా ఉండాలి. కానీ ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి దానికి సంబంధించి పూర్తి ఆధారాలు నేను చూపిస్తున్నా, నీకు దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేయడానికి గల ఆధారాలు మీరు కూడా చూపించండి. ఆయన అసెంబ్లీ ప్రముఖంగా అదే అండి. ఇప్పుడు అందుకే కదా అరెస్ట్, అందుకే ఈడీ విచారణకు రమ్మన్నది కదా. ఇప్పుడు ఈడీ పిలుస్తుంది, వాళ్ళ చెల్లె కూడా గట్నే అన్నది. అవును, ఎన్నో టీవీలలో ఇంటర్వ్యూ ఇచ్చింది, మేకపోతు గంభీరం లాగా. సేమ్ అన్న చెల్లెలు ఇద్దరు సేమ్ అట్లనే. మీరు దమ్ము ఉంటే చేసుకోండి, అది ఉంటే చేసుకోండి అంటే చట్టంకి ఎవరు చుట్టాలు కాదు, కళ్ళు మూసుకోరు, ఎవరేం లేరు. అన్ని లోంతో అన్ని బయటకు వస్తాయి. ప్రతి ఒక్కటి కూడా ఒకసారి ఈడీ విచారణ జరిపిన తర్వాత అలా చెల్లెని తీసుకొని తివారు జైలు వేస్తే 3 నెలలు బయటికి రాలే, గిల్ల కొట్టుకొని గిజ కొట్టుకురు. 6 నెలలు, ఓ 3 నెలలు 6 నెలల వరకు పోయింది. మళ్ళీ ఈడికి వచ్చినాక మళ్ళీ 1 నెల రోజులు ఫామ్ హౌస్ లో వండుకుంది అయ్యే దగ్గర. మంచిగా పోయి మంచిగా నిమ్మలంగా వండుకుంది. మళ్ళీ ఇప్పుడు జై బీసీ అని బీసీ గలం ఎత్తనీకే ఈమె వచ్చింది. సరే బీసీ గలం ఎత్తండి, ఎస్సీ గలం ఎత్తండి, తప్పులేదు, రాజ్యాంగం మీకు కల్పించింది. కానీ మీ అయ్యే ఆమాయంలో అసలు ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చౌకే లేదు, తెలంగాణ వచ్చింది ఇంకెక్కడది అన్నాడు. మీ అయ్యనే అన్నాడు, నువ్వే పోయి మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ధర్నా చేసినావు. అసలు నేను అడుగుతున్నా, బీసీలో గలమెత్తడానికి నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మేము 34% బీసీ ఉండే ఏది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. అప్పుడు మీరు 18% ఎందుకు ఇచ్చిండ్రు అనేది మీ అయ్యని అడుగు. మీ అయ్య ఫామ్ హౌస్ దగ్గర పోయి ధర్నా చెయ్యి, అయ్యా గిట్లా చేసినావు కదా అని. ఎవడి కోసం చేస్తున్నాడు? బీసీలో ఎవడున్నాడు? కూలికి తెచ్చుకున్నావు అందరినీ. ఎవడున్నాడు అక్కడ చెప్పు? బీసీ ఇప్పుడు ఇప్పుడు పైసలు పెట్టేసి ప్రలోభ పెడుతుంది, రండి సభకని. నిజంగా ఆల్ పార్టీస్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఒక బాధ్యత గల బీఆర్ఎస్ నాయకురాలు అయితే, నువ్వు మాజీ ఎంపీవి, ఎమ్మెల్సీవి, నిజంగా ఉంటే అన్ని పార్టీలను కలుపుకొని పోవాలి. బీసీలు ఒక్కరు అంత కాదు కదా. నీకు అవకాశం ఇవ్వలేదు, నేను అధికారంలోకి వస్తా, నేను పీక్తా అంటున్నావు. నీకు ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం పీకండి, ఇప్పుడు ఏం పీక్తావు అని తెలంగాణ సమాజం అడుగుతుంది. బీసీల తరఫున ఇప్పుడు నాకు కూడా నేను నిన్న కొంతమంది పెడితే నాకు కామెంట్లు పెట్టిరు, నువ్వు రెడ్డి కదా ఎందుకు అడుగుతున్నావు అంటే, ఇక్కడ రెడ్డి బీసీ అని కాదు, ఒక సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా 42% మేము కులగణన మేము చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒకటి తమ్ముడు, మీరు చెయ్యట్లేదని మీరు అంటున్నారు కదా. మేము చేసినప్పుడు వీళ్ళు సమగ్ర సర్వే చేసిరు. సమగ్ర సర్వే ఎక్కడ చేసిండ్రు, ఎక్కడ పెట్టిరు, ఎక్కడ పొందుపరిచిరు ఒకసారి చూపించండి. కులగణన చేసినాం మేము. కులగణన చేసినప్పుడు మీ వివరాలు ఏమని ఇచ్చిరో ఒకసారి చూపించండి. మేము కులగణన చేసిన తర్వాత మీకు టోటల్ అప్డేట్ మొత్తం మీకు అన్ని స్టోర్ చేసి పెడతాం, మీరు చూసుకోవచ్చు ఎప్పుడైనా. కులగణన దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ కూడా ముందుకు రావాలి. కులగణన చేసేటప్పుడు 2 పార్టీలు సపోర్ట్ చేస్తలేరు. బకా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంద్రపార్క్ దగ్గర ఎవరు నమ్ముతాడు? సేమ్ తెలంగాణ పిల్లల్ని కూడా అట్లనే ఉసుకొల్పేసి కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్ట దొరకకుండా మీ బావ చేసిండు.
నువ్వు మళ్ళా పాపం కలుపుకున్న 1000 కోట్లు సంపాదించిన 25 లక్షల వాచ్ పెట్టుకుంటావు, 1 కోటి రూపాయల నగలు వేసుకుంటావు, 1 కోటి రూపాయల కమ్మలు పెట్టుకుంటావు. 2012కు ముందు మీ బతుకులేంది అందరికి తెలుసు. కిరాయి కట్టలేని పరిస్థితి మీకుండే. ఇవాళ నువ్వు 300 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నావు. ఇవాళ తెలంగాణ ప్రజలు మరి మన పిల్లలకి మా తమ్ముళ్ళకి ఎందుకు మరి మళ్ళీ వాళ్ళ పరిస్థితి లక్షలలో కూడా లేరు వాళ్ళకు. ఇలాంటి పరిస్థితి తెలంగాణలో ఆసన్నమైంది. ఎవడు మిమ్మల్ని నమ్ముతాడు? ఎవడన్నా వచ్చి మళ్ళా నిన్ను మళ్ళీ 500కు కూలికి వస్తే వాళ్ళకి పాపం కూలి అన్న ఇంత వెళ్తుంది వాళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు కూలి అడ మీద కూలికి పోయినా వాళ్ళకు 10 రూపాయలు రావాలి. ఈడ కూర్చొని చప్పట్లు కొట్టి అక్క అన్నప్పుడు జయ్యానాలి, అక్క అన్నప్పుడు మూసుకోవాలి. ఇక అక్కకు అదే కదా. నిజమైన నికాసైన నాయకులను కలవమ్మా బీసీ నాయకులు. మీరు ఇంతకు ముందు మీ బీఆర్ఎస్ సమయం ఉన్నప్పుడు ఏం పీకినారు? 32 మంది కర్ణాటక తీసుకొని పోయారు బీసీ వాళ్ళను. ఏం పీకినారు? వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి ఇస్తామని చెప్పు. మీరు ఇద్దరికి ఇచ్చిరు బీసీ నాయకులకు మీ అమాయంలో. ఏం పీకిండ్రు, ఏం పొడిచిరని బీసీ గురించి మాట్లాడి పరువు ఎందుకు తీసుకుంటున్నాం? సిగ్గుపోతుంది. లిక్కర్ రాని అని పెడుతురు అందులో. ఇంత బిరుదోడుకనే తెలంగాణలో ఉంటుందా? మీ అయ్యకు ఓడు కనిపించిండు, కన్ను మిన్ను కానలే. తెలంగాణ వచ్చినాక బిడ్డ నువ్వు ఒక్కదానివే కనిపించినావు. ఏ మహిళా మినిస్టర్ లేదమ్మా 5 సంవత్సరాలు. బిడ్డ ఒక్కతే పార్లమెంట్ లో కనిపించింది. ఇంత దౌర్భాగ్యం చేసి మళ్ళీ ఎవడు నిన్ను నమ్ముతాడు? నీ అయ్యని నమ్ముతాడు? ప్రతిపక్షంలో హోదాలో ఉన్నప్పుడు మీ అయ్య అసెంబ్లీకి రాడు. ఎందుకా పదవి నీకు? మేం ప్రతిపక్ష హోదాలో మమ్మల్ని రానియలేదు. అధికారంలో మేము ఉండి ప్రతిపక్ష హోదా అని రమ్మంట్లు వస్తలేరు. పామాదులో వండుకోరు. ఆయన వచ్చి మాట్లాడి ఆయన వస్తే భయపడతారంటే ఓడెందుకు భయపడతాడు అంటున్నారు? బయటకు వస్తా ఒక సామెత చెప్పనా? అరే ఏ సంవత్సరం వచ్చినా ఒక సామెత చెప్పనా? స్వాతి కిరణం అని ఒక సినిమా ఉంది, మమ్ముట్టి సినిమా. నాకు అది గుర్తుకొస్తుంది. మరి రేవంత్ రెడ్డిని చూసి భయపెడుతుండేమో కేసీఆర్. అరే గురువు దగ్గర శిష్యుడు అయిపోయిండ్రా అని భయపడుతున్నావేమో. అదే అనిపిస్తుంది. రాజకీయాలు శాశ్వతం కాదు తమ్ముడు. నువ్వు ఒక తెలంగాణ ఉద్యమకారునివి. నీకు ఇచ్చే విలువ నీకు ఇస్తాం, రమ్మని చెప్పాము. మన్మోహన్ సింగ్ గారు చనిపోతే ఆయనకు నివాళులు అర్పించడానికి గాని మీరు అసెంబ్లీ పెడితే మీరు వచ్చిండ్రా? బిల్ పాస్డ్ అని ఇవాళ తెలంగాణ తరఫున బిల్ పాస్ చేసింది మన్మోహన్ సింగ్ అమాయంలో. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏం చేస్తున్నారు? అసలు మీకు సోయిందా? రాజకీయాలు నీతి విలువలతో కూడా రాజకీయాలు చేయండి. కానీ ఇట్లా నీచి రాజకీయాలు చేసేసి జనాలకు పోయి సింపతి చెప్పుకోవడానికి ఎవరు లేడు. అప్పుడు తెలంగాణ కోసం అన్నారు, మీ కొంపలు ఎవరు చావలే. ఎంతమంది పిల్లలు చచ్చిరు. వాళ్ళ శంకరమ్మనే ఎగ్జాంపుల్. ఆమె పరిస్థితి ఏంది? ఎమ్మెల్సీ పదవి ఇస్తే మీకు ఏమైనా నీ బిడ్డకి ఇచ్చే బదులు ఎమ్మెల్సీ ఇవ్వాలి, శంకరమ్మకి ఇస్తే నీకు ఎంత బాగుండు? ఎవరు నమ్ముతాడు? మళ్ళా ఇలా మళ్ళీ పక్కన కూర్చోబెట్టి ఏం చేద్దాం? జాగృతి అని పెట్టింది సంస్థ. జైలుకు పోయినప్పుడు జాగృతి రద్దు చేసింది. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేసిందో తెలియదు. మళ్ళీ జాగృతి కాను వేసుకుంది. ఎవరిని మోసం చేస్తా? జాగృతి చేసి ఎంపీ అయినావు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? సీఎం అయిదాం అనుకుంటున్నాను. అంటే నేను కూడా జైలుకు పోయి వచ్చిన సీఎం అయిదాం అనుకుంటున్నా. వాళ్ళ కుటుంబంలోనే ఒక పోటీ జరుగుతుంది అనుకోవచ్చు. అంటే ఈ విధంగా అంటే ఈ ఒక పక్క కేటీఆర్ కూడా నేను రైతుల పక్షాన మాట్లాడుతున్నా, లేకపోతే నేను ఏ ఇష్యూ జరిగినా మా దగ్గరికి వస్తా ఉన్నారు. జనతా గ్యారేజ్ ఏ గ్యారేజ్ అయినా ఏదైనా కల్వకుంట్ల ఫ్యామిలీ ఖతం అయిపోయింది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఉనికి కాపాడుకోనికే బాపు నేను పోయి దీక్ష చేస్తా అని ఎన్ని రోజులు కొట్లాడిందట. ఇక నువ్వేమన్నా చేసుకోపో, నువ్వు వినవు కదా అని చెప్పేసి మీరు ఉన్నా లేకుండా నేనైతే పోతా, నేను రాజకీయంగా ఎదగాలి, మరి 2,000 కోట్లు సంపాదించిన మరి ఎట్లా చేయాలి, నేను ఇది తిన్నది కూడా నాకు అరగాల కదా అని చెప్పేసి ప్రజల దగ్గర పోయి చెప్తున్నాడు. అంటే నిన్న కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ లో దాదాపు 17,500 చిల్లరి ఒక్కొక్క రైతుకు బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇవన్నీ కూడా వసూలు చేయాలి ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ రైతులకు చాలా బాకీ పడింది. రైతులకు ఇస్తాం తమ్ముడు. ఈయనేంది మాకు చెప్పేది? రైతులకు నీకు రైతుల మీద ప్రేమ ఉంటే ఎలక్షన్లకు ముందు లిక్కర్ టెండర్ ఎందుకు వేసినావు? ముందు రైతు బంధు ఎందుకు వేయలే? నీకు తెలియదా? 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్. మేమిస్తాం రైతుల పక్షం. మేమే రైతులకు చేసేది. ఉచిత కరెంటు మీద సంతకం పెట్టింది రాజశేఖర రెడ్డి గారే. రైతులకు ఎంత పంట పొలం ఎంత ఉంటే అన్ని పైసలు ఇస్తాం. లిమిట్ అంటే ఏమి ఉండదు. రైతులను ఆదుకుంటాం. రైతులకు కరెంట్ ఇచ్చింది, ఉపాధి పథకాలను చూపించింది, రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చింది, గ్రిప్పులకు సంబంధించి యూరియాలకు సంబంధించి. రైతు అంటేనే కాంగ్రెస్ అంటేనే రైతు. మీరు చెప్పించుకోవాల్సినంత అవసరం లేదు. ఏం చేసిండ్రు మీరు? రైతులను రైతు బంధు వేసి ఏం చేసినావు నువ్వు? రైతు బంధు చేసి ఇష్టం వచ్చిన వాళ్ళకి నిధులు మొత్తం మళ్ళీ ఇచ్చిన. 30 ఎకరాలు 40 ఎకరాలు 100 కోట్లు ఉన్న వాళ్ళకి చేసినావు. నీ ఫామ్ హౌస్ లో నువ్వు 1 ఎకరానికి 1 కోటి రూపాయలు సంపాదించినట్టు అల్లం పండించి. మరి తెలంగాణలో ఎందుకో రైతు అన్నలు మరి పండిస్తలేరు? అంటే నిన్న ఆయన ఒక పాయింట్ అన్నాడు, బిఆర్ఎస్ పార్టీ రైతుల్ని అగ్రస్థానంలో నిలబెడితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత భిక్షాటన చేసే పరిస్థితికి రైతులు వచ్చేసారు అని చెప్పి కేటీఆర్ వాళ్ళకి అర్థం కాలేదు. భిక్షాటన చేస్తున్నాను ఒక రైతు నచ్చి చెప్పమని, ఒక రైతు నచ్చి చెప్పమనండి. మీరు తెలంగాణలో లక్ష రూపాయలు రైతుల మొక్కలు కొట్టి మహారాష్ట్రలో రైతులకు ఇచ్చొచ్చారు. తెలంగాణలో రైతులు 3,000 మంది ఆత్మహత్యలు చేసుకురు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా తమ్ముడు? ఒక మాట చెప్పండి. నేను ఇవన్నీ అడిగితే కొంతమందికి పడక కొన్ని బీఆర్ఎస్ టీం ఉంటది కదా, బి టీము, ఆ టీము నుంచి మెసేజ్ కామెంట్లు పెట్టుకోండి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాం. మేము ఉన్నది చెప్తున్నాం, ప్రజల కోసం చెప్తున్నాం.
ఇంట్లో రాజకీయాలు మేము చెయ్యం. ఉం. పదవులు వస్తాయో లేకపోతే ఇంకేదో ఇస్తారో ఇంకేదో చేస్తారని కాదు. ఉన్నన్ని రోజులు ప్రజల పక్షాన ఓట్లాడతాం. ప్రజలు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ప్రజలు. వీళ్ళు ఏం చెప్పినా అవునన్నా తలకాయ కింది మీదికి చేసినా మళ్ళీ ఇది కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది అధికారంలోకి రాదు. మీరు రాసి కానీ పెట్టుకోండి. ఇంకొకటి అండి, వాళ్ళు చెప్తా ఉన్నారంటే ఇప్పటికొచ్చి ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, 6 హామీలు ఏదైతే ఉన్నాయో ఎందుకు వీటన్నిటిని పక్కన పెట్టి ఈ హైడ్రానో మూసి అనో రకరకాల అంశాలు అంటే ఎందుకు ఫోకస్ 6 చేస్తున్నారు? గ్యారెంటీ కళ్ళు లేదు దొబ్బినాయా? ఉచిత ఉచిత కరెంట్ ఇస్తున్నాము గృహజ్యోతిది, తర్వాత ఉచిత బస్ ఇస్తున్నాము, మన రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తున్నాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. కళ్ళు లేవా? దొబ్బినాయా మీకేమన్నా? 10 ఏళ్లలో మీరు పీకలేంది మేము 10 ఏళ్లలో చేసి చూపిస్తున్నాం. మీరు ఏం చేయలేదు. డబుల్ బెడ్రూమ్ కూడా కట్టలేదు. చక్కగా కట్టినా కూడా పోయి కుక్కలు పడుకునే అలా. ఇందిరమ్మ ఇండ్లు నిరంతర ప్రక్రియ, నిరంతరం ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. రైతులకు కూడా ఇది సరిపోకపోతే ఇంకో రకంగా కూడా ప్యాకేజ్ ఇస్తాము. రైతులు లేని రాజ్యం లేదు, రాజ్యం లేని కాంగ్రెస్ పార్టీ లేదు అనే నినాదంతో పోతుంది తప్ప ఈ అధికార మదం దాహం అనేది మీకు గతంలో మీరు 2000 కవితమ్మ పోటీ చేసినప్పుడు 6 కోట్లు అప్డేట్ లో చూపించింది. 2018లో 19 కోట్లు అన్నది, 24 కోట్లు అన్నది. మళ్ళా మొన్న ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు మళ్ళా చూపిస్తే ఏం చెప్తుంది? ఇప్పుడు 40 కోట్లు అంటుంది. ఇన్ని కోట్ల లెక్కలు ఇవన్నీ కూడా కేటీఆర్ అంటే ఓన్లీ ఒక మెంబరే. ఇంకా అలా కుటుంబానికి ఎన్ని వందల కోట్లు ఉంటుండొచ్చు. అంతకుముందు ఎట్లొచ్చింది? 6 కోట్ల నుంచి 24 కోట్లు. మా తెలంగాణ ఉద్యమ నాయకుల పిల్లలు ఎందుకు బాగుపడలేదు? లక్షలన్నా రాలేదు, ఉద్యోగాలు కూడా రాలేదు. ఈమెకి ఎట్టొచ్చినాయి? ఈమె ఏం బిజినెస్ చేస్తుందో చూపించాలి కదా. నా మొగడు మస్తు బిజినెస్ ఏం బిజినెస్ చేస్తున్నావు చెప్తే అందరు మొగళ్ళు అదే చేస్తారు కదా. నీ మొగడు ఏదో దందా చేస్తున్నావు, లిక్కర్ దందా చేసినావు కాబట్టి సంపాదించినావు. దాదంతా మాకొద్దు, మా తెలంగాణ అక్కజనులు అట్లా చెయ్యరు. తెలంగాణలో మొగడు చచ్చిపోయినా కూడా తల్లి పిల్లలని సాదుకోనికే కష్టం చేస్తుంది తల్లి, అట్లా బతుకుతుంది. ఇట్లా చీప్ లిక్కర్ చేసేసి మందు కొంపలంటూ పెట్టేసి మందిని ఉసురు తలిగి ఇట్లా పోతే అందుకే సంకనాకి పోయిండ్రు. ఇకనన్నా మీరు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి అమ్మా. ఇవాళ బతుకమ్మ అని మేము అందరం ఆడవాళ్ళం వచ్చి బతుకమ్మనిస్తే నువ్వు బతుకు తెరువు కోసం బతుకమ్మని ఆడుకొని మంచిగా 1000 కోట్లు చంపే. దుబాయ్ లో గుర్జుగలి ఎంత 30 కోట్లట ఇల్లు. ఇక్కడ మాకు ఉండనీకనేమో మాకు ఇల్లు గతి లేదు. మా వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వలేదు. నువ్వు ఎక్కడెక్కడో డల్లాస్ లో కోట్లు కొంటావు, ఆంధ్రలోనేమో పామాయిల్ తోటలు కొట్టుకుంటావు. ఆడింది ఆట ఆవు అన్ని బయటకు వస్తాయి. ఆగు, నీకేం ఇంకా నువ్వు కడిన ముత్యాన్ని ఏం కాలేదు. వేరు మీదకి వచ్చినావు బయటికి, నువ్వేం ముత్యాన్ని కాలేదు. కూర్చొని ఇక్కడన్నా విలువలతో కూడుకున్నది. జాగృతిలో పిలుస్తున్నావు కదా, వాళ్ళకి ఏం చేసినావు? జాగృతిలో నామినేటెడ్ పదవులు ఇప్పించినావు. 10 ఏళ్ళు తిప్పుకున్న వాళ్ళను మేమే బాధితులం. నీ ఎంబడే ఉన్నాం, మేము మా లాంటిలో ఉన్నాం. ఎవరికి ఏం చేసినావు? నువ్వు మళ్ళీ దుకాణం ఓపెన్ చేసినావు. ఎవరైనా బాగుపరిచినావా? ఎవరికైనా ఉద్యోగం ఇప్పించినావా? ఎవరికైనా అందులో ఒక మంత్రి పదవి ఇప్పించినావా? ఒక ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినావా? నీ ఇష్టం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకుంటావు, నీ ఇష్టం ఉన్నప్పుడు బంద్ చేసుకుంటావు. అంటే అంత నీ ఇష్టమే ఉంటుందా? పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఎవరు నమ్ముతాడు? భారత జాగృతిట ఇక ఏట్లో రాయి గూట్లో రాయి ఏట్ల రాయి తీస్తుందట. ఇప్పుడు భారత జాగృతి ఇక తెలంగాణ తెల్లగా ఎలుగబెట్టి ఇక దేశంలో ఎలుగబెడతా. అయ్య పెట్టినట్టు ఈమె పెట్టింది. అసలు వాళ్ళ అయ్య బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీయా? జాతీయ అధ్యక్షుడా ప్రాంతీయ అధ్యక్షుడా? ఇప్పుడు అంటుండు. మరి అంతకుముందు ఎలక్షన్ లో పోటీ చేయలే? మహారాష్ట్రలో ఏదో చేస్తే వచ్చినాయిగా 10 ఓట్లు. ఇవన్నీ ఇవి కూడా గంతే. కొత్త బిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ మొత్తం కూడా మళ్ళీ నిలదీస్తా ఉందంట. మీకు సంబంధించిన ఇష్యూకి సంబంధించి కానీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కొట్లాడతా అంటుందా? అరే కొట్లాడమనయ్యా, ఎవడు కొట్లాడొద్దు అంటుండు? కొట్లాడమను. ఏ సమస్యలు ఏముంటే కొట్లాడమను. మేమన్నా పట్టుకున్నావా? నేను మీలాగా మేమేమన్నా ధర్నాలు చేసి అరెస్టులు చేసినావా? బేషరతుకి ఇచ్చిన పోయి చేసుకున్నావు. ఒరుకో, జనాలే చూస్తురాడా, జనాలు చూస్తున్నారు, నవ్వుకుంటుర్రు. అబ్బో ఇక వచ్చిందమ్మా లిక్కర్ అని అంటున్నారు. ఫైనల్ గా ఏం చెప్పరు. కల్వకుంట్ల ఫ్యామిలీ గంతే చెక్క భజన చేసుకోవాలి, గంతే ఉంటది. ఉనికి కాపాడుకోవాలి అంతే. డబ్బులు ఉన్నాయి కదా, తిన్నది అరుగుతలేదు, అరిగే వరకు గట్లనే చేస్తారు.